పాపా సంగ్ సైడ్ అందరినీ తీస్తాను बैग बैठा बैग ఈ టేబుల్ అవసరం లేదు స్వామిగా ఏనా ఫోన్ జాగ్రత్త సైడ్ సైడ్ నుంచి ఉంటారు మీరు ఇన్నే ఉంటారు వాళ్ళు వెనకలుండి ఏడ చూసాను రేపు పొద్దున్న పేపర్లు ఆయన పడాలి సమయం అందుకోసం ఫస్ట్ ఉన్నాడు నిలబడుకొని లైవ్ నువ్వు ఇప్పుడు టీవీలో వచ్చంటది ఇది నువ్వేమైనా మళ్ళీ పేపర్ కనుక్కునేవో ఇప్పుడు మన ఊళ్ళో టీవీలు పెట్టి దాంట్లో లైవ్ కనెక్షన్ ఇటుపోకండిమా ఇటుపోండి రాండి కొంచెం కొట్టించే పడతాం అవతలేసేయండి గ్యాస్ ఊరికి అనవసరం పాడేయకండి మళ్ళీ ఉండవసరం తినరాపోండి పప్పు వేసుకుని తినండి మళ్ళీ పప్పులో మళ్ళీ రసం పప్పుతో తినండి మళ్ళీ ఆడ కట్టిన గ్లాస్ కట్టలేదు తినండి మళ్ళీ రసం కందివేల సంఖ్యలో 2 వాళ్ళ పిల్లలు ఇచ్చారు చెప్పు నేను చెప్పినానని చెప్పు నాకానికి రమ్మ అట్లా తిక్కో బాబా అన్నం పట్టుకుని బాగా తినండి కాబట్టి పెట్టుకోండి
ఎక్కువ పెట్టుకోండి పారేతో వాళ్ళు అడుగుతుంటే పెట్టుకోకుండా మీరు కాబట్టి కాదు పెట్టుకోండి ఈ ఇల్లు పెట్టుకుంటా తినండి దానింత పారేయకుండా కాబట్టి కాదు పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోండి మేడం పారేనా మీకు పెట్టలేదేమో పెద్ద స్వామి తీసుకొచ్చారా లైన్ కొట్టండి స్వామి అన్నం బాగొట్టద్దమ్మా అన్నం బాగొట్టద్దు చెప్తానమ్మా సైడ్కి రాండి అట్లా గడ్డం లేకుండా అంతే తెచ్చుకునే పక్కనండి లేదు అంత కుదరదు నీకేనా అన్నమా జనాలు కట్టాల ముందు మా పెట్టించిన మళ్ళా రాండి కావాలంటే అన్నం పడేయకండి చెప్పినా బాగా చెప్పేస్తున్నారా వేయకండి అంటే వేస్తున్నారు నేను ఏం చేయాలా పోలే పోలే రంగా మరమ్మ మీ పని పని పెట్టు కొద్దిగా మొలంగా ఇప్పుడు జెండ కాసింది తీసుకొని వచ్చి పెడితే మా పిల్లలు దీంటిపై తింటారంతా తింటారంతపై రమ్మందిరా పక్కరా దూరంగా పోండి దూరంగా పోతున్నాండి తీసుకుంటాను మా ఆకులు అవతల పోయింది అవతల
మరి అడిగిందే అక్కడే నేను ఇది ఈడ ముట్టి మనం ఈడ ముట్టిడా ఈడ ఈడ ఆడ మళ్ళీ ప్లేస్ అంటే బజార్ మా స్వామి కదా పెట్టుకున్నావు ब्रह्मरामदयेश वरुण तेजनामदयेश अस्माकं सह कुटुम्बानां చిన్న సైడ్ సైడ్ బాస్ సైడ్ సైడ్ బాస్ చిన్న సైడ్ కడప జిల్లా పెళ్లిమండలం నందిమండలం గ్రామంలో విశ్వనాథ స్వామి సమేత పార్వతీమాత దేవి ఆలయం నందు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా గొప్ప అన్నదాన కార్యక్రమం చేపడుతూనే ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములకు కూడా మంచి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే స్వాముల వారికే కాకుండా మిగతా వచ్చిన ప్రతి భక్తురాలకు కూడా మంచి భోజన సౌకర్యం ఏర్పాటు చేసినాము. ఈ పౌర్ణమి సందర్భంగా కూడా ఉదయం నుంచి ఉదయం 11 వరకు టిఫిను, తర్వాత ఇప్పుడు 11 గంటలకు మళ్ళీ భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగినది. ఈ సంవత్సరం 4,000 మందికి కూడా వచ్చిన ప్రతి పౌర్ణమికి 4,000 మందికి అలాగే నందిమండలం గ్రామంలో ఉండే ప్రజలే కాక చుట్టుపక్కల తూపల్లె, కొత్తగంగిరెడ్డిపల్లె, అల్రెడ్డిపల్లె, వేంపల్లె, తిప్పరాంశపల్లె ఈ చుట్టుపక్కల మరియు అనేక గ్రామాలు కూడా ఇక్కడికి వేలాది మందిగా తల్లి వస్తున్నారు. అలాగే వచ్చిన ప్రతి పౌరునికి కూడా ప్రతి భక్తునికి కూడా మన గొప్ప భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అయ్యప్ప స్వాములు కూడా మంచి స్వాములకు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేసినాము. వాళ్ళకే కాకుండా వచ్చిన ప్రతి భక్తులందరికీ కూడా మంచి భోజన సౌకర్యం ఏర్పాటు చేసినాము. ఓకే. కడప జిల్లా పెళ్లిమరి మండలం మండల గ్రామంలో శ్రీ విశ్వనాథ స్వామి ఆలయమునందు కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం భక్తుల సహాయ సహకారంతో కోటివారి చిలేకాంపల్లి కోటిరెడ్డి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. భక్తులు 2,000 మంది దాకా హాజరై స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములు పొందారు. వారికి వారి కుటుంబానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలాగే ఎస్ఆర్ ప్రోగ్రాం వారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి భక్తురాలు ఇలాంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ఆ చిలేకాంపల్లె కోటిరెడ్డి గారికి సహకరించి మన భక్తులందరము ఏకమయ్యి స్వామివారి గుడి టెంపుల్ గత 60 సంవత్సరముల నుండి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయము, రాజుల కాలం నాటి దేవాలయం కనుక అందరము ప్రతి ఒక్కరూ సహాయ సహకారంతో టెంపుల్ను అభివృద్ధి చేసుకున్నట్టుకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై
విశ్వనాథ స్వామికి ఓం నమ శివాయ. మండలం నందిమండలం గ్రామంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ శివాలయం మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. అదేవిధంగా భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులు వేలాదిగా వస్తున్నారు. ఇక్కడ గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుడి రాను చాలా అభివృద్ధి బాగా చెందుతుంది. ఇంతకుముందు ఈ గుడి చాలా డెవలప్గా లేకుండా ఉంది. ఇప్పుడు గుడి చాలా అభివృద్ధిలోకి వచ్చింది. అలాగే గుడి మరింత అభివృద్ధి చెందాలని కోరడమైంది. అలాగే భక్తులు ఎవరైనా సరే గుడి డెవలప్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి సంపాదించవచ్చు. గుడికి ఈ మధ్యకాలంలో గుళ్ళ మీద కూడా పెళ్లిళ్ళు బాగానే అవుతున్నాయి. ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలని కోరుకున్నాం. అలాగే గుడికి వంట చేసుకోవడానికి కింద ఒక రూమ్ కూడా ఏర్పాటు చేయాలని దేవస్థాన అధికారులను కూడా మేము కోరడమైనది. ఓకే అంతేలే.